ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రానికి నేతలంతా ఢిల్లీ చేరుకోవాలని అధినాయకత్వం ఆదేశించింది. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. ముంబై నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీకి నేటి సాయంత్రానికి చేరుకోనున్నారు. ఢిల్లీలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంలో పాలన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అలాగే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత అంతా కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా దాంతో రేపు 10 గంటలకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ముఖ్య నేతలతో ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విజయం సాధిస్తా వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చింది, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వరుసగా విజయం సాధిస్తా ఉంది. ఇక ఈ రేపు కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ స్థితిగతులకు సంబంధించి కావచ్చు, ఇక ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఏదైతే తెలంగాణ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారం ఉందో ఆ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిధులకు సంబంధించి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి కూడా కొర్రీలు పెడుతూ వస్తుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా రేపు కీలకంగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా రేపు కీలకమైన సమావేశం అని చెప్పి, ఎందుకంటే గతంలో సంబంధించి కూడా ఇక మంత్రులతో కావచ్చు, ఇక పీసీసీ చీఫ్ తో కూడా ఏఐసీసీ ఎప్పుడు సమావేశాలు నిర్వహించలేదు. రేపు కీలకమైన సమావేశం నిర్వహిస్తా ఉన్నది. ఇక మొత్తం మంత్రులతో పాటుగా పీసీసీ చీఫ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా రేపు ఢిల్లీకి రావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా రేపు సంబంధించి కూడా రేపు 10 గంటలకు సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరగబోతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఇక మంత్రుల పనితీరు పైన కూడా హైకమాండ్ ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది సంబంధించిన మంత్రుల మధ్య కూడా కొంత సఖ్యత లోపాలు కూడా చోటు చేసుకునే దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మరి ఇట్లాంటిది ఎదురవ్వకుండా ఉండాలనుకుంటే మంత్రులకు సంబంధించి కూడా రేపు ఆరా తీయనున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంటే నెలకు సంబంధించి కూడా వాళ్ళ నివేదికను అధిష్టానానికి పంపిస్తా ఉంది. ఎవరు ఏ విధంగా పనితీరుతో పనిచేస్తా ఉన్నారు, ప్రజలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, ఇంకా ఏవైనా విభేదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆమె ఏదైతే పంపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపు మంత్రులను కూడా ఆరా తీసే నేపథ్యం అయితే ఉంది. ఇక 1-to-1 గా రేపు ఒక్కొక్కరితో అధిష్టానం మంత్రులతో 1-to-1 గా రేపు భేటీ అవ్వబోతా ఉన్నారు. ఎవరి పనితీరు ఎలా ఉండబోతుంది, ఇక భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎవరైతే పనితీరు బాగుంటే పనితీరుకు బాగున్న మంత్రులకు సంబంధించి కూడా అప్రిసియేషన్తో పాటుగా ఇక వాళ్ళకు ఇతర బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ భేటీలో ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇక భవిష్యత్తు మరో 5 ఏళ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలంటే ఏ విధంగా పని చేయాలి, మంత్రులకు సంబంధించిన పనితీరు కావచ్చు, ఈ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇక నూతనంగా కొన్ని పథకాలు తీసుకురాబోతా ఉన్నారు, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా చాలా పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి. దాంట్లో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అమలు చేయబోతా ఉన్నారు. ఏ పథకానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా అధిష్టాన నేతలు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.